కీలకమైన ఒకటేమో సంజయ్ కుమార్ అని ఈ సెంటర్ ఫర్ డెవలపింగ్ సొసైటీ CSDS తరఫున ఆయన పనిచేస్తూ ఉంటారు. ఆయన ఈ ఓట్ చోరీ లేకపోతే ఈ గల్లంతు దీని మీద మహారాష్ట్రలో నిజంగా తప్పులు జరిగాయి, అలాగే కర్ణాటకలో మహదేవ్పూర్ గురించి రాహుల్ గాంధీ బయటపెట్టిన అంశాలకు సంబంధించిన నిజాలని మేము అధ్యయనం చేశామని కొన్ని విషయాలు ట్వీట్ పెట్టాడు. ట్వీట్ పెట్టగానే మీరు ఒక సంస్థగా ఉండి ఇలా ఎలా పెడతారు అని ఆయన సెఫాలజిస్ట్, ఎప్పుడు సర్వేలు కూడా చేస్తుంటాడు. సో ఇలా రాగానే ఆయన దాన్ని తీసేశాడు. ఓకే, ఎందుకు కాంట్రవర్సీ అని తీసేసినా కానీ ఆయనకు కోర్టు ఒక నోటీస్ ఇచ్చింది ప్రభుత్వం. నోటీస్ అంటే ప్రభుత్వం ద్వారా కాదు, ఈ సైంటిఫిక్ రీసెర్చ్ అనే కౌన్సిల్ ఒకటి ఉంటుంది. వాళ్ళు మీరు ప్రభుత్వ నిధులతో ఇది చేయాల్సిన వాళ్ళు అధికార దుర్వినియోగం చేశారని ఆయనకు నోటీస్ ఇచ్చి చేశారు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఆయన ట్వీట్ పెడితే దానికి మీరు ఎలా చేస్తారు అని ఆయనకు ప్రొటెక్షన్ ఇచ్చింది. ఈరోజు ఆ విషయంలో బయటపెట్టింది. ఇంకోటి అశోక యూనివర్సిటీకి చెందిన అలీ ఖాన్ అని ఒక ప్రొఫెసర్ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ఆయన ఒక ట్వీట్ పెట్టారు. కొన్ని విమర్శనాత్మక అంశాలు దాంట్లో ఉన్నాయి. ఉన్నందుకు ఆయన అరెస్ట్ చేశారు. సో సుప్రీంకోర్టు అప్పుడు రిలీఫ్ ఇవి మహారాష్ట్రలోనే జరుగుతున్నాయని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ 2 కేసుల్లో సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే యూట్యూబర్ ఆయన కామెడీలు చేసే ఆయన రైనా, సంతోష్ రైనా అనుకుంటా, ఆయన మాట్లాడిన మాటలు వికలాంగులను వాళ్ళ గాయపరిచే విధంగా ఉన్నాయి ఆయన చేసిన కామెడీ అని ఒక విమర్శ వచ్చింది. నిజమే అది. వస్తే ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాడు, నేను తప్పుగా చేశాను అట్లా అని చెప్పి అన్నారు. సో సుప్రీంకోర్టు ఆయనతో పాటు ఇంకా కొంతమందిని కూడా తీసుకొని ఇది కొంచెం అభ్యంతరకరమైంది. అవును, సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది అది ఊరికనే లేదు కదా, మీరు దాన్ని వాణిజ్యంగా కూడా సరుకుగా కూడా అమ్ముతున్నారు. వెన్ మీడియా స్పేస్ ఆర్ దిస్ సోషల్ మీడియా స్పేస్ ఈజ్ కమర్షియలైజ్డ్, అక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ అనే పేరుతో మేము ఇతరులను నొప్పిస్తామంటే కుదరదు. మహిళలు ఉదాహరణకు మనం చాలా చూస్తుంటాం కదా, మన భాషలోనే ఆ ధోరణి ఉంది. చెవిటాడికి చంకం పట్టినట్టు చెవిటాళ్ళని ఎందుకు అనడం, వినికిడి సమస్య అంటాం మనం మామూలుగా, అంటే అంతే కదా. లేదా కుంటి నడగా అంటాం, తప్పు కదా, అలా అనకూడదు కదా. వాళ్ళు కాలు బాగాలేకపోయినా నడుస్తున్నారని వాళ్ళని మనం మెచ్చుకోవాల్సింది పోయి, లేకపోతే సామెతలు కూడా నేను నాకు ఇప్పుడు చెప్పడం కూడా ఇష్టం లేదు, నేను దీనికోసం చెప్తున్నా. చాలాసార్లు కామెడీలో నత్తిగా మాట్లాడటము, అవును, లేకపోతే ఏదో ఒక కన్ను ఇటు ఒక కన్ను అటు చూస్తుందని చెప్పడం, ఇట్లా దివ్యాంగులు అంటున్నారు ఒకవైపున, అవును, లేకపోతే ప్రతిభావంతులు ప్రత్యేక ప్రతిభావంతులు అంటున్నారు. అటువంటి వాళ్ళని నొప్పించే పదాలు ఇవన్నీ వాడడం పొరపాటు అని సుప్రీంకోర్టు చెప్తూ మత సంబంధమైన విషయాలు, ఆ దేవుడు అలా ఈ దేవుడు ఇలా, ఇప్పుడు మనకు దక్షిణ భారతంలో హేతువాద ఉద్యమాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం రకరకాల, ఇప్పుడు ఎన్టీఆర్ యమగోళ సినిమా తీస్తారు. అవును, యముడు భూలోకానికి వచ్చి, యముడు చిత్రగుప్తుడు చాలా పెద్ద పెద్ద సూపర్ హిట్స్ ఇవి. అదే లోక్ పర్లోక్ అని తీస్తే ఉత్తరప్రదేశ్లో దాన్ని ఆడనీలా, దేవాంతకుడు సినిమా తీస్తాము, లేదా మా మట్టి కుండలో పుట్టింది కదా నీది ఏ కులము అంటాడు ఎన్టీఆర్. దాన్ని మనం దక్షిణ భారతంలో నడుస్తుంది, ఉత్తర భారతంలో నడవదు అని వాళ్ళ మనోభావాలకి అని అంటారు. మనోభావాలు అనే పేరుతో మత భావాలు మనోభావాలు ఇవన్నీ కలగాపులకమైపోయి, ఇప్పుడు నిన్న కూడా మనం మాట్లాడాం కదా, ఎన్టీఆర్ను కృష్ణుడి రూపంలో పెడితే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వద్దు అని చెప్పడం వేరు, ఇది మళ్ళీ 2 కులాల మధ్య సమస్యలాగా 2 మతాల మధ్య సమస్యలాగా చూపడం. అందుకనే సుప్రీంకోర్టు ఏమంటుందంటే సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి, కానీ అదే సమయంలో ఈ వివిధ తరగతుల యొక్క అభిప్రాయాలు లేకపోతే అంతరంగాలకు గాయపరిచే విధంగా ఉండకూడదు. కాబట్టి ఒక నియమావళి తయారు చేయండి, నియమావళి, నిషేధం కాదు, అది చాలా ముఖ్యం. కాబట్టి సుప్రీంకోర్టు నేను ఇచ్చిన దాంట్లో వీళ్ళకేమో ఉపశమనం ఇస్తూనే ఇంకో వైపున మీరు బాధ్యతగా మెలగండి, సంయమనంతో మెలగండి, ఇతరులను గాయపరిచే పనులు చేయకండి, ముఖ్యంగా స్త్రీలను. అవును, అదే రాజకీయాల్లో కూడా లేదా మత విషయాల్లో కూడా స్త్రీలను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయటం అనేది జరుగుతుంది. ఇది మంచిది కాదని చెప్పింది. అందుకని సుప్రీంకోర్టు ఈ 2 పనులు చేసింది. ప్రభుత్వం బలపరిచింది, కానీ ప్రభుత్వమే కదా చాలా చోట్ల అరెస్టులు చేసేది, కేసులు పెట్టేది. మహారాష్ట్రలో ఇట్లాంటివి చాలా ఎక్కువగా జరిగాయి. ఆ తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఒక విధంగా ఇప్పుడు ఒక విధంగా.
హైకోర్టు కూడా చాలాసార్లు ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది వీళ్ళను. అవును. కాబట్టి ఇక్కడ ఒక మధ్య మార్గంలో సుప్రీంకోర్టు అటు ఇటు కూడా చెప్పాల్సింది చెప్పింది. అవును. కానీ ప్రభుత్వం ఏ విధంగా బాధ్యతగా తెస్తుంది, ఏ సమయంలో కూడా భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా విస్తృతి అనేదాన్ని అడ్డుకోకూడదు. అవును. కానీ బాధ్యతగా ఉండడానికి ప్రవర్తన నియమావళి చాలా రోజులుగా అందరూ ఏమన్నారంటే స్వచ్ఛందంగా వీళ్ళే ఒకటి తయారు చేసుకోవాలన్నారు. కానీ వేలు లక్షల్లో ఉన్నాయి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్. వీటికి వీళ్ళందరూ ఒక చోట ఎవరు సమావేశపరుస్తారు? అసలు ఇంపాసిబుల్ కదా సార్. కాబట్టి గైడ్ లైన్స్, మార్గదర్శకాలు తయారు చేస్తూ ఉంటున్నారు. మనం అప్లికేషన్స్ అయితే యూట్యూబ్ అప్లికేషన్స్ వాళ్ళే కొన్ని గైడ్ లైన్స్ వాళ్ళే పెట్టుకోవాలి. ఇప్పుడు కొంతమందిని అరెస్ట్ చేసేసరికి కొంత జాగ్రత్త పడుతున్నారు. అవును. కానీ భయంతో జాగ్రత్త పడడం వేరు, బాధ్యతగా ఉండటం అనేది వేరు. అవును. అలాగే మన పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినా చెల్లుతుంది అనుకోవటం వెంటనే ఇప్పుడు అదే నడుస్తుంది కదా. నడుస్తుంది కదా. ఇప్పుడు ఆ పార్టీ ఉంటే ఒకరికి స్వేచ్ఛ, వీళ్ళు ఉంటే ఒకరికి స్వేచ్ఛ అనేది ఎప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు. ఎవరున్నా అందరికీ అన్ని హక్కులు సమానంగా ఉండాలి. ఆ విషయంలో బీజేపీ మీద కూడా చాలా విమర్శ ఉంది కదా ఉదాహరణకు. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పింది ఎలా అమలు అవుతుందో మనం చూడాలి. ఈ మేరకు అది మొన్న కూడా సిద్ధార్థ వరదరాజన్ వైడ్ ఎడిటర్ను ఏదో వ్యాసాలు వేశారు కాబట్టి దేశద్రోహం కేసు పెట్టి అది చేస్తే సుప్రీంకోర్టు ప్రొటెక్షన్ ఇచ్చాక కూడా అస్సాం ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టి పోలీసులు మళ్ళీ దేశద్రోహం పెట్టారు. మళ్ళీ సుప్రీంకోర్టు కాపాడింది. సో ఇది ఒక పెద్ద స్ట్రగుల్ నడుస్తుంది. రెండూ కాపాడుకోవాలి. సామాజిక ప్రశాంతత, భావ ప్రకటన స్వేచ్ఛ రెండూ కాపాడుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన సందర్భం. సార్ మరొక అంశం చూస్తే ఇక తిరుపతిలో రోజు రోజుకి రాజకీయాలు వేడెక్కుతూ ఉన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి మాజీ శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్. సో ఆయన ప్రతి సవాళ్ళు అయితే రోజు చేస్తా ఉన్నారు. సో ఇకపోతే ప్రతి సవాల్ అంటే రెండు క్యారెక్టర్స్ ఉండాలి. ఆయన సవాల్ చేస్తున్నాడు, ఎదుటి వాళ్ళు ప్రతి సవాల్ చేస్తారు. చైర్మన్ ఏమో నాయుడు గారు, ఆయనేమో మాజీ చైర్మన్. సో భూమన సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. భూమన వర్సెస్ బిఆర్ నాయుడు అనుకోవాలి. సో ఏంటి సార్ పరిస్థితి? టీడీఆర్లో బాండ్ల స్కామ్ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ. అంటే మీరు అన్నది ఏంటంటే ఈ పర్టికులర్ ఇది మటుకు ఇది టీటీడీ కంటే భూమన రాష్ట్ర ప్రభుత్వం. మొన్న మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ టీడీఆర్ బాండ్లు అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంటల్ రైట్స్, భూమి దేనికైనా తీసుకుంటే దానికి విలువ చెల్లించి తీసుకోవడం, రోడ్డు వేయడానికో ప్రజా ప్రయోజనానికి అన్నట్టుగా ఇది బాగా దుర్వినియోగం అయింది. తణుకులో చాలా ఎక్కువగా దుర్వినియోగం అయింది. అది మనం కూడా వార్త చూసాం. తిరుపతిలో కూడా దాదాపు 700 కోట్లు దీని ద్వారా ఇదైందని మంత్రి నారాయణ సంబంధిత ఆయన చెప్పారు. చెప్తే ఇక్కడ చాలా ఆసక్తికరంగా భూమన అలా జరగలేదని ఖండించడం లేదు. ఆయన ఏమంటున్నాడంటే దీనికి నాకు ఏ సంబంధం లేదు, మీరు ఏ విచారణ జరిపించినా నేను దానికి సిద్ధం అంటూనే ఒక ఐఏఎస్ అధికారిని, ఈ అధికారిని తాటకి కంటే పూతన కంటే కూడా భయంకరమైన అని చెప్తూ ఆయన ఏం చెప్పారో వినండి ఒకసారి. చాలా సంచలనాత్మక. శాఖ మంత్రి నారాయణ గారు తిరుపతిలో విలేకరులతో మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఇది. గతంలో నేను సీఎంఓలో ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారితో కూడా